స్తలాడ్ ఎవ్రీవన్. నేటి దినవాక్యం, దావీదు గారు రాజై ఉండి కూడా ఆయన ఎవరిని ఆశ్రయిస్తున్నాడంటే, ఇక్కడ కీర్తనలు 57:1 మనం గమనిస్తే, దేవా నన్ను కరుణించుము, దేవా నన్ను కరుణించుము, నీ శరణు జొచ్చి ఉన్నాను అని అంటున్నాడు. ఆపదలు తొలగిపోయే వరకు నేను నీ రెక్కల కీడనే ఉంటాను అని దావీదు గారు సెలవిస్తున్నారు. ఆయన రాజు అయి ఉండి తనకు కావాల్సిన అవసరతలు అక్కర్లు తీరాలంటే తన సర్వెంట్స్ను లేదా తనకున్నటువంటి అనుచరులను అడిగితే ఆ పనులు అయిపోతాయి. కానీ ఆయన మనుష్యుల్ని ఆశ్రయించడం లేదు. ఆయన ఆపద ఎప్పుడైతే వచ్చిందో అది పోయేదాకా దేవుని రెక్కల కిందనే ఉంటాడట. ఆయన నీడ కిందనే, ఆయన చాటునే ఉంటాను, ఆయన సన్నిధిలోనే ఉంటాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక మనం కూడా మన అవసరతలో అక్కర్లో మనకి ఏదైనా ఆపద సంభవించిన ఎడల మనం దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి, కానీ మనుషులను ఆశ్రయించకూడదు అని ఇంటర్నల్గా మనకు తెలియజేయబడుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.